హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ వినాయక చతుర్థి టు ఆల్. కొంచెం లేట్ అయింది వీడియో పోస్ట్ చేసేకి, బట్ స్టిల్ మనం 9 డేస్ పండుగ చేసుకుంటాం కాబట్టి ఇట్ మేక్ సెన్స్ ఫర్ మీ టు పోస్ట్ దిస్ వీడియో నౌ. అండ్ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. బట్ ఈ రోజుటి వీడియోలో మేము జర్మనీలో ఎలా చేసుకున్నామో గణపతి చతుర్థి అనేది చూపించాలనుకున్నాను. సో దట్స్ వై దిస్ వీడియో. సో ఇంకా లేట్ లేకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పండుగ శనివారం వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే వీక్ డేలో అయితే ఇంత టైం తీసుకొని పూజ చేసేకి ఇక్కడ అంత పాసిబిలిటీ ఉండదు మనకు ఉండే వర్క్ స్కెడ్యూల్కి. సో వీకెండ్ కాబట్టి చక్కగా లేచి తలస్నానం చేసి, అండ్ ఫెస్టివల్ అంటే మనకి గుర్తొచ్చేది ట్రెడిషనల్ వేర్ కాబట్టి చక్కగా ఊరి నుంచి తీసుకొని వచ్చిన డ్రెస్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇండియాలో లాగా గణపతి ఐడల్స్ దొరకవు, మనమే ఇంట్లో చేసుకోవాలి కావాలి అంటే. మేబీ సిటీస్లో దొరుకుతాయి, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇండియన్ స్టోర్స్లో అవైలబుల్ ఉండొచ్చు అనుకుంటా. నేనుండే ఏరియాలో అలా ఐడల్స్ లేవు కాబట్టి నేనే చేద్దాం అనుకుని ట్రై చేశాను. ఇంకా పండుగ అంటే నైవేద్యం కూడా మ్యాండేటరీగా చేయాలి. అండ్ వినాయక చవితి అనగానే మనందరికీ గుర్తొచ్చేది కుడుములు. నేనైతే ఆవిరి కుడుములు తిని చాలా రోజులైంది, పోయిన సంవత్సరం కూడా తినలేదు ఎందుకంటే ఇక్కడే ఉన్నాను కాబట్టి. సో ఐ మిస్డ్ ఇట్. కానీ ఈసారి కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అడిగి మరీ చేస్తున్నాను. నాకు ఎలా చేయాలో తెలీదు. దానికి రైస్ ఫ్లోర్ కావాలన్నారు. ఇంకా రైస్ ఫ్లోర్ అంటే ఇప్పుడు మనకి బయట దొరుకుతుంది, చూశాను కాఫ్లాండ్లో ఉన్నింది, కాకపోతే అది అంత ఫ్రెష్గా ఉండదు. ఇంట్లోనే చేద్దామని చెప్పేసి ముందు రోజే నైట్ బియ్యం అంతా నానబెట్టేసి అండ్ ఆరబెట్టాలి. ఇక్కడ ఎండ కూడా ఉండదు మనకి. అండ్ నా కర్మకి నా దగ్గర ఫ్యాన్ కూడా లేదు, ఇంక ఉండే హెయిర్ డ్రైయర్తోనే ఆరబెట్టాను అనమాట, ఎందుకంటే అంత టైం లేదు కదా మనకి. అండ్ అలానే మిక్సీ పట్టేసి జల్లెడ పెట్టాను. సో ఫ్రెష్గా అయితే రైస్ ఫ్లోర్ రెడీ అయిపోయింది. ప్రసాదానికి కుడుములే కాకుండా ఇంకొక ప్రసాదం కూడా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అండ్ మనం యూజువల్గా అయితే పులిహోర, దద్దోజనం, సేమియా పాయసం చేస్తాము. ఈసారి కొంచెం వెరైటీగా సగ్గుబియ్యం పాయసం చేద్దాం అనుకున్నా. యూట్యూబ్లో చూస్తే ఇది కొంచెం త్వరగా అయ్యే ప్రాసెస్లా అనిపించింది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా అంత పెద్దగా ఏం అవసరం లేదు కాబట్టి త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇది చూస్ చేసుకున్నా. దానికి ముందు రోజే ఇంట్లో ఉండే సగ్గుబియ్యాన్ని సోక్ చేశాను. యాక్చువల్లీ 4-5 అవర్స్ ముందు సోక్ చేసి ఉంటే సరిపోయి ఉన్నది, తెలియక ఓవర్ నైట్ చేయాల్సి వచ్చింది. దాన్ని ఇప్పుడు వచ్చేసి వేడి నీళ్ళల్లో ఆ సోక్ చేసుకుని వేస్తే కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఆ ట్రాన్స్పరెంట్ వచ్చిన తర్వాత మనకి ఎంత మిల్క్ కావాలో అంత మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 లీటర్ పైన వేసాను అనుకుంటా. మెజర్మెంట్ ఏం లేదు, జస్ట్ అందాజ్ వేసేసాను. అండ్ ఆ తర్వాత దాంట్లో పాయసం అంటే బాగా గుర్తొచ్చేది డ్రై ఫ్రూట్స్, దాన్ని కూడా గీలో రోస్ట్ చేసేసి వేసాను. పాయసానికి మనం షుగర్ యూస్ చేస్తాము, నా దగ్గర బెల్లం ఉంది కాబట్టి బెల్లం వేసాను షుగర్ కాకుండా, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. అండ్ ఫైనల్గా అయితే పాయసం అయిపోయింది. ఇంక ఇప్పుడు బొమ్మ చేయాలి. ముందుగా నేను ఈ పసుపు వీట్ ఫ్లోర్తో ముద్ద ఏదైతే చేసి పెట్టుకొని ఉన్నానో దాంట్లో ఇంకా మళ్ళీ చిన్న చిన్న ముద్దలు అయితే చేశాను. మనం బాడీ పార్ట్స్కి సంబంధించి ఏ షేప్ ఎంత ఉండాలి అనేసి యూట్యూబ్ వీడియోలో అలానే చూపించారు, నేనైతే గుడ్డిగా అదే ఫాలో అయ్యాను. కాళ్ళు, చేతులు, తొండం అలా అన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా బేస్ చేద్దాము, బేస్ పెట్టాలి, దాని తర్వాత బాడీ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నా. ట్రై చేసేటప్పుడు అర్థమైంది ఏంటి అంటే నేను చేసిన ఆ పిండి లూజ్గా ఉంది, అది కరెక్ట్గా లేదనమాట. సో ఆ షేప్ రావటం లేదు, నాకు ఎంత ట్రై చేసినా రాలే. ఒకసారి పెట్టినా తీసినా, మళ్ళీ పెట్టినా మళ్ళీ తీసేసినా, అలా చాలాసార్లు ట్రై చేసిన సమ్ పాయింట్ నాకైతే నిజంగా విసిగే వచ్చింది. కాకపోతే ఐడల్ కావాలి, ఇక్కడ దొరకవు కదా, కష్టమైనా చేద్దామని చెప్పేసి మళ్ళీ ఎక్కువ పిండి వేసేసి కొంచెం గట్టిపడుతుంది కదా, అప్పుడైనా మళ్ళీ షేప్ వస్తుంది అనుకున్నా. అబ్బాయి ఇది మన చేతుల్లో అయ్యేటట్టు లేదు అనిపించి గివప్ ఇద్దాం అనుకున్నా. కానీ గివప్ ఇస్తే ఇప్పుడు బొమ్మ ఎలా, పూజకి అంతా ప్రిపేర్ చేసుకున్నాము, బొమ్మ లేకపోతే డిసప్పాయింట్ అయిపోతాను కదా. మళ్ళీ నాకు నేనే మోటివేషన్ చేసుకొని టైం బట్టినా పర్లేదు చేద్దాము, ఏదో ఒక షేప్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి ట్రై చేశాను. అదే ఇండియాలో ఉంటే జస్ట్ అక్కడ పోయి డబ్బులు ఇచ్చేసి ఒక బొమ్మను తీసుకొని వస్తే అయిపోతుంది, వంట పని అంతా మొత్తం అమ్మే చేస్తారు, మనం అసలు కష్టపడాల్సిన పనే లేదు ఇండియాలో ఉంటే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనమే చేసుకోవాలి. యాక్చువల్లీ దీన్ని కష్టం అంటారు. ఇండియాలో పండుగలు అప్పుడు చేసే పనులను చూసి నేను ఎంత కష్టం, ఈ పండుగలు ఎందుకు వస్తాయి అనిపించేది. కానీ దూరం అయితే మాత్రం అర్థమవుతుంది పండుగలు, వాటి విలువ, చేసుకోవాలి కదా అని చెప్పేసి. ఎలాగో ఫ్యామిలీని మిస్ అవుతాము పండుగలప్పుడు, అట్లీస్ట్ ఇలా సెలబ్రేషన్ అయినా చేసుకుంటే కొంచెం హ్యాపీగా ఉంటాము ఆ రోజు అని చెప్పేసి కష్టపడి ఒక 2-3 గంటలు కష్టపడితే ఈ షేప్కి అయితే వచ్చింది.
ఇంకా నా ఫ్రెండ్‌కి అప్పచెప్పాను. వాడికి కొంచెం ఆర్ట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. పైపైన టచప్ చేసేసి కళ్ళు అవన్నీ పెట్టమని చెప్పాను. ఎందుకంటే నేను ఇంకా మళ్ళీ కుడుములు కూడా చేయాలి గదా! అందుకని బొమ్మ పని వాడికి అప్పచెప్పాను. వాడు గూడా పాపం కొంచెం కష్టపడి దాన్ని మంచిగా తయారు చేసి ఇచ్చాడు. నేనిప్పుడేమో కుడుములు ప్రాసెస్ చేస్తున్నా. నాకు ఈ కుడుములు చేసేకి కూడా రాదు. యూట్యూబ్‌లో నేర్చుకున్నా. మళ్ళీ అమ్మని గూడా అడిగా. సో, ముందుగా ఎలాగో బియ్యపు పిండి రెడీ చేసి పెట్టుకున్నాం గదా! ఆ తర్వాత మనం దానికి చేయాల్సిన ప్రాసెస్ అయితే చేశాను. దీంట్లో గూడా నేను బెల్లమే వాడాను. యాక్చువల్లీ కుడుములకి బెల్లమే వాడతారనుకుంటా. చక్కెర వాడరు. అండ్ ఆ బెల్లం వాడి ఇట్లా కొంచెం మరిగిన తర్వాత ఆ చేసుకున్న రైస్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది వేసేసి మంచిగా కలబెట్టాను. దీన్ని చూస్తే నాకు అరిసెలు గుర్తొచ్చింది. ఓకే, అరిసెలకి పాకం బట్టి ఇట్లనే వేస్తారు కదా అనిపించింది. కానీ అరిసెలు వేరు, కుడుములు వేరు. దాన్ని ఇప్పుడు చక్కగా ఇడ్లీ పాత్ర ఉంది కాబట్టి లక్కీలీ ఈసారి నేను ఇడ్లీ పాత్ర తీసుకొచ్చా. దాంట్లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కొన్నేమో ఇట్లా రౌండ్గా చేశాను, కొన్ని వచ్చేసి వడలాగా చేశాను అనమాట. చేసి దాంట్లో పెట్టా. చిన్నప్పుడు మా అమ్మమ్మ వరిగెడ్లో వేసి చేసేవాళ్ళు. అప్పుడు అవి బాగున్నాయి. ఇప్పుడు వరిగెడ్డి కాదు కదా, అరిటాకు కూడా దొరికే కష్టమవుతుంది. అంతా మనం జనరేషన్కి తగ్గట్టు వంటలు కూడా చేంజ్ అవుతున్నాయి. ఏదో ఒకటి ఫైనల్గా అయితే కుడుములు రెడీ అయిపోతుంది కదా అనిపించింది నాకు. అండ్ నా ఫ్రెండ్ ఫైనల్గా గణపతికి అంతా టచ్అప్ ఇచ్చాడు. అండ్ ఇంకా కొంచెం పిండి మిగిలింటే దాంతో నేను గౌరమ్మని చేశాను. మళ్ళీ ఇంకొక వినాయక స్వామిని కూడా చేశాను అనమాట. అండ్ నేను తీసుకొచ్చిన పూలు ఉన్నాయి కదా పండక్కి, ఆ పూలతో డెకరేషన్ చేస్తున్నా. ఈ పూలు వచ్చేసి నియర్లీ 350 రూపీస్ అయింది ఒక బొకే. కానీ పండక్కి బొకే పూలు కావాలి కాబట్టి మంచిగా ఉండే పూలు తీసుకొని వచ్చి పూజ చేసాం. అదే ఇండియాలో ఉంటే ఈ పాటికి పూల మార్కెట్ అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేదాన్ని ఖచ్చితంగా. మా అమ్మ ఎందుకమ్మా అన్ని పూలన్నా కూడా నేను వినను. అదేంటో పండగ అంటే పూల పిచ్చి. అవి ఇంట్లో కానీ పెట్టుకునేకి మాత్రం కొనం, కానీ దేవుడికి అలంకరణకి మాత్రం పూల మార్కెట్ అంతా ఉంటుంది ఇంట్లో. నాకు చాలా ఇష్టం మాలలు గుట్టి వేయాలంటే. ఇక్కడ మాలలు గుట్టి వేసే అంత లేదు, ఉండే పూలతోనే చేయాలి కాబట్టి ఆకులు పూలు అంతా రెడీ చేస్తున్నా. సో ఇలా అయితే ఆకులు ముందు పెట్టేసా. ఇది నా చిన్న వినాయకుడు, దానికి కొంచెం బొట్టు పెడితే అయిపోతుంది. అండ్ ఇలా ఆకులు పెట్టిన తర్వాత డిఫరెంట్ అంతా పూలు ఉన్నాయి కదా, ఆ పూలతో డెకరేషన్ అయితే చేస్తా. ఈ మధ్యలో చెప్పాను కదా మల్టీ టాస్కింగ్, కుడుములు అయిపోయినాయి. ఇంకా వాటిని తీసుకొని వచ్చి నైవేద్యం పెడదాం అని చెప్పేసి వాటికి కూడా తీసుకొని వచ్చి ఒక ప్లేట్లో అయితే పెట్టాను. ఇలా మంచిగా ఉండే పూలతో దేవుడి ప్లేట్ని అంతా రెడీ చేసుకున్నా. అండ్ ఇలా 2 ప్లేట్లు తయారు చేసిన. ఒకటేమో ఈ వినాయకుడు పెట్టి అక్కడ మళ్ళీ ఎలుకను పెట్టి మా పాప వాళ్ళకి ఫోన్ చేసి చూపిస్తే పిన్ని ఎలుక మిస్సింగ్ అని చెప్పారు. ఇప్పుడు ఎలుక కావాలి కదా అని చెప్పి దానికి మళ్ళీ ఎలుక చేసి ఉండ్రాలు చేసి అదొక ప్లేట్లో పెట్టాను. ఈ గౌరమ్మని ఇంకొక వినాయక స్వామిని ఇంకొక ప్లేట్లో పెట్టి చక్కగా టేబుల్ని అయితే రెడీ చేశాను. ఇంకా ఉండే పూలను కూడా ఆ జార్లో వేసేసి సైడ్ పెట్టాను. నా దగ్గర సీరియల్ లైట్ కూడా ఉన్నింది, దాన్ని కూడా తీసుకొని వచ్చి డెకరేషన్గా పెట్టాను. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. పొద్దున్నుంచి సాయంకాలం దాకా కష్టపడితే ఇప్పుడు టేబుల్ రెడీ అయిపోయిందనమాట. ఇది చేసేకి ఈవినింగ్ 7 o'clock అయింది. అమ్మయ్య అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా పూజ అయితే స్టార్ట్ చేసాము. పూజ చేసే ముందు వినాయకునికి పూజ పేర్లతో అంతా చెప్పుకుంటూ, మాకు రావు కాబట్టి ఫోన్లోనే పెట్టుకొని అక్షింతలు వేసుకుంటూ ముగ్గురం పూజ చేసేసాము. అది అయిపోయినాక ఇంకా ఫైనల్ వచ్చేసి మంగళహారతి. నా దగ్గర అగరబత్తులు అలా ఏం లేవు, ఇంకా ఉండే వాటితోనే పూజ చేసేసుకున్నాను. మంగళహారతి అయితే ఇచ్చాను. అండ్ మంగళహారతి అయిపోయిన తర్వాత ప్రసాదం తినాలి అనిపించింది. నేను పొద్దున్నుంచి ఈ పూజ కోసం ఏమీ తినలేదు. మధ్యలో అసలు ఆకలేసి తట్టుకోలేకపోతే ఒక్క అరటిపండు తిన్నాను రోజు మొత్తానికి. ఇంకా ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా అనిపించింది. బట్ చాలా హ్యాపీ అనిపించింది. ఇంత కష్టపడితే ఫైనల్గా ఫలితం అయితే బాగా వచ్చింది. పూజ బాగా జరిగింది. ముగ్గురమే ఉన్నింది. నేను ఎక్కువ మందిని ఫ్రెండ్స్ని కూడా పిలవలేదు. యాక్చువల్లీ వేరే అన్న పిలిచారు. అందరూ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు, నేను కూడా అక్కడికే వెళ్ళాలి. పూజ అయిపోయిన తర్వాత నేను నా మిగతా 2 ఫ్రెండ్స్ కూడా అక్కడికే వెళ్ళాలి. అందుకే మేము త్వరగా చేసుకొని వెళ్దాము. అక్కడ అన్న ఫుడ్ కూడా ప్రిపేర్ చేశారు అందరికీ. ఇక్కడ నేను చేసిన పాయసం అయితే కొంచెం తినేసి బయలుదేరదాం అనుకున్నాం. అండ్ ఇంకా లాస్ట్ మనము పండగ అన్నాక వినాయక చవితికి స్పెషల్గా గుంజులు తీయాలి కదా, అందుకే నేను కొన్ని గుంజులు తీశాను. అండ్ మనం తీసింది కూడా కాకుండా నా ఫ్రెండ్స్ని కూడా తీయమని చెప్పాను. వాళ్ళు పాపం చక్కగా చెప్పినట్టు గుంజులు తీసేసి ఇచ్చిన ప్రసాదం కూడా తినేశారు. అండ్ ఫైనలీ దిస్ ఈస్ హౌ వీ సెలబ్రేటెడ్ వినాయక చతుర్థి ఇన్ జర్మనీ. అండ్ మీకు కూడా వినాయక స్వామి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంతటితో ఈ రోజుటి వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను.
I hope you like this video. If you like it, please do like and subscribe to our channel. And I'll see you in next video. Until then, take care of yourself and bye bye.